హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు సొరకాయ పులుసు చేస్తున్నానండి. సొరకాయ పులుసు ఎందుకు చేస్తున్నానంటే ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోనే మనం నీటి శాతం ఎక్కువ ఉన్న కూరగాయలు తీసుకుంటే కనుక మన ఒంటికి చాలా మంచిదండి. అందుకోసం నేను ఈరోజు సొరకాయ పులుసు పెడుతున్నాను. దీనికి కాంబినేషన్ కానీ పిండి వడియాలు అంటే బియ్య పిండి వడియాలు కానీ సగ్గు బియ్యం వడియాలు కానీ మన ఇంటిలో చేసుకునేవి చక్కగా ఏపి పక్కన పెట్టుకున్నామంటే కనుక హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సొరకాయ పులుసు కోసం ఏంటంటే నేను ఒక సొరకాయ తీసుకొని లేతది కొంచెం చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకున్నాను. అలానే ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఇప్పుడు బాండీ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో కూడా వేసి బాగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి చింతపండు పులుసు కూడా వేసి బాగా మరిగిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఫైనల్గా చాలా అంటే